గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అనేక మంది తిరిగి పార్లమెంట్కు పోటీ చేస్తున్నారు. వీరిలో అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక్క అసెంబ్లీ పరిధిలోనే గెలవలేకపోయినా ఈ లీడర్లు మరి 7 రెట్లు పెద్ద ప్రాంతమైన లోక్సభ పరిధిలో గెలవాలని పోటీ చేయడం విశేషం. గత ఎన్నికల్లో అనేక మంది గెలిచి చూపించారు కూడా. ఇప్పుడు అదే సాంప్రదాయంతో చాలా మంది లోక్సభకు పోటీ పడుతున్నారు. చారానాకు అమ్ముడుపోని కోడి బారానాకు అమ్ముడుపోతుందా అనే సామెత తెలంగాణలో చాలా పాపులర్. చిన్న స్థాయి ఎన్నికల్లోనే ఓడిపోయిన నాయకులు తిరిగి పెద్ద స్థాయిలో పోటీ చేస్తున్నప్పుడు అక్కడే గెలవలేదు, ఇక్కడెలా గెలుస్తారు అని ప్రత్యర్థులను ప్రశ్నించడానికి లీడర్లు ఈ సామెతను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ఏ లీడర్ కు ఎక్కడ కలిసొస్తుందో ఎవరూ చెప్పలేరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన ప్రజలే తిరిగి అదే లీడర్ను పార్లమెంటుకు పంపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో మాత్రం కొందరు లీడర్లకు అసెంబ్లీ కంటే పార్లమెంటు ఎన్నికలే ఎక్కువగా కలిసొస్తున్నాయి. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంటుకు పోటీ చేస్తున్న వారిలో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్ లాంటి వాళ్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి లక్కుతో ఎంపీ అయిన వారిలో ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ ముందు వరుసలో కనిపిస్తారు. ఆయన నిజానికి 2014, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కరీంనగర్ నుంచి పోటీ చేసినా గెలవలేదు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సరిగ్గా 4 నెలలకే వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తిరిగి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోయిన ఆయన మరోసారి లోక్సభకు పోటీ చేస్తున్నారు. ఈసారి కూడా గతంలో లాగా అదృష్టం వర్తిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే బండి సంజయ్ మాత్రం ఈ విషయంలో అందరి అంచనాలు తలకిందులు చేస్తూ గత ఎంపీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. సంజయ్ కు మరో రికార్డు కూడా ఉంది. ఆయన ఎంపీగా గెలవడానికి ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచింది కేవలం మున్సిపల్ కార్పొరేటర్ గా మాత్రమే. అంటే గల్లీ స్థాయి లీడర్ నుంచి ఢిల్లీ స్థాయి ఎన్నికల్లో గెలిచి ఏకంగా దేశ అత్యున్నత చట్టసభలో అడుగుపెట్టారు. కోరుట్ల నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ధర్మపురి అరవింద్ ఇప్పుడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. ఇప్పటికే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ఆయన ఒక స్టెప్ దిగి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో నిలబడినా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ పాత పదవి కోసమే పోటీ పడుతున్నారు. ఇదే నిజామాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ దక్కించుకున్న జీవన్ రెడ్డి కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఆయనే ఎంపీ టికెట్ దక్కించుకొని పోటీ పడుతున్నారు. ఇక పెద్దపల్లి లోక్సభ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కొప్పుల ఈశ్వర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదేవిధంగా హుజూరాబాద్ నుంచి ఓటమి పాలైన ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికలు కొద్దిపాటి ప్రాంతానికే పరిమితమై తక్కువ మంది ఓటర్లతో నిర్వహిస్తారు. ఇలాంటి చిన్న పరిధిలో జరిగే ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు ఇంతకు 7 ఎక్కువ ఓటర్లుండే పార్లమెంటు పరిధిలో పోటీ పడి గెలిచేందుకు సాహసించడం గొప్పగానే చెప్పొచ్చు. నిజానికి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్లు ఎంపీలుగా పోటీ చేసి విజేతలుగా నిలవడమనే ఒరవడి చాలా మంది జీవితాలను ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పాలి. ముందే చెప్పినట్లుగా బండి సంజయ్ ఎమ్మెల్యేగా 2018లో గెలిచి ఉంటే ఆయన ఎంపీగా పోటీ చేసేవారే కాదు. కానీ ఆ ఫలితమే ఆయన పొలిటికల్ కెరియర్ ను మరో ఎత్తుకు తీసుకెళ్లింది. ఎమ్మెల్యే ఓటమి తర్వాత ఎంపీగా గెలవడం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకొని పార్టీకి ఓ ఊపు తీసుకురావడం, ఆ తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదగడం వంటివి బండి సంజయ్ ను పార్టీలో ఉన్నత స్థాయికి చేర్చాయి. అదేవిధంగా ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అంబర్పేట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి తిరిగి సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత అదృష్టం కలిసొచ్చి కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా 2018లో కొడంగల్ నుంచి ఓడిపోయిన తరువాత తిరిగి 2019లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కూడా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కావడం, మొన్నటి ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి.
ఇదే తరహాలో గత ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేతకాని ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. నల్గొండ అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలై లోక్సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన సోయం బాపురావు బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. ఖమ్మం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు అక్కడ ఓడిపోయాక టీఆర్ఎస్ లో చేరి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయడంకా మోగించారు. ఇలా వీళ్ళంతా ఎమ్మెల్యేలుగా ఓడిపోవడమే వీరందరికీ కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో వర్కౌట్ అయిన ఈ సెంటిమెంట్ తోనే చాలా మంది అసెంబ్లీకి ఓడిపోయిన నేతలు ఈసారి లోక్సభ బరిలో నిల్చోవడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్లో ఇప్పటిదాకా చెప్పుకున్న బండి సంజయ్, అరవింద్, జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్ కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లలో పలువురు లోక్సభకు పోటీ పడుతున్నారు. అలాంటి వారిలో వరంగల్ జిల్లాలో ఆరూరి రమేష్, ఉమ్మడి మెదక్ జిల్లాలో రఘునందన్ రావు, నీలం మధు, నిజామాబాద్ జిల్లా నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్లంతా 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారే. ఇప్పుడు వీరంతా లోక్సభ బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరితో పాటు సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీలు దానం నాగేందర్, పద్మారావు గౌడ్లు కూడా ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. 2018లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన చాలా మందికి 2019 లోక్సభ ఎన్నికలు కలిసొచ్చినట్టుగాని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు లోక్సభకు పోటీ చేస్తున్న వారికి ఇదే సెంటిమెంట్ ఏ మేరకు కలిసి వస్తుందో చూడాల్సి ఉంది.